ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదును అని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వీక్షిస్తున్నారో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన ఇబ్బందుల్లో పడి ఉన్నారో, కన్నీరు కారుస్తూ వేదనలు గుండా ప్రయాణం చేస్తున్నారో, నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటున్న వారి జీవితంలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్య భాగము ఆయన యోసేపుకు తోడై ఉండినట్లుగా నేను మీకు తోడై ఉంటానని చెప్పి దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం, అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్నాం, అనేకమైనటువంటి సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం, అనేకమైన శోధనల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. కుటుంబంలో శోధనలు, బంధువుల మధ్యలో శోధనలు, స్నేహితుల మధ్య నుంచి శోధనలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని మీద నిరీక్షణ కలిగి దేవుని మీద విశ్వాసం ఉంచి మన జీవితంలో మనము దేవుని వైపు చూసి ముందుకు సాగిపోతూ ఉన్నాం. మన నిరీక్షణ ఏంటంటే దేవుడే. ఎప్పటికైనా నా జీవితం దేవుడు బాగు చేస్తాడు, ఎప్పటికైనా నా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, నా కుటుంబాన్ని దీవిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అనేటువంటి నిరీక్షణతో మనము దేవుని వైపు చూస్తూ ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుక్కులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుని వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోతూ ఉన్నాం. అటువంటి జీవితము కలిగినటువంటి యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు కలిగినటువంటి కష్టాలు అంత ఇంత కాదు. యోసేపు జీవితంలో మనం చూస్తే కనుక యోసేపు తన తల్లికి వృద్ధాప్యంలో తన తండ్రికి జన్మించినటువంటి వాడు. యాకోబు రాహేలుకు జన్మించినటువంటి ఆ మొట్టమొదటి వాడు యోసేపు. యోసేపు సుందరుడు, అంతేకాదు రూపవంతుడు కూడాను. యోసేపు దేవుని కటాక్షను పొందుకున్నటువంటి వాడు. యోసేపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని కనుదృష్టి యోసేపు మీద ఉంది. చిన్ననాటి నుంచి కూడా దేవుడు అతని మీద కటాక్షము, కనికరము చూపుతూ ఉన్నాడు. చిన్ననాటి నుంచి అతడికి దేవుడు దర్శనమిచ్చి అతను కాపాడుతూ ఉన్నాడు. తన దర్శనాలను తండ్రికి చెప్పినప్పుడు, తన అన్నలు చెప్పినప్పుడు వారందరూ కూడా అసూయ చెందినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వారు తల్లిని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క యోసేపు తండ్రితో ఉన్నాడు, అన్నలతో ఉన్నాడు. ఎప్పుడైతే ఒకానొక దినాన్న అన్న యోగక్షేమాలు చూసుకోవడానికి అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి అన్నలు యోసేపును వారు నీరు లేని గుంటలో పడవేశారు. అంతేకాదు వారి మార్గస్థులైనటువంటి ఇష్మాయేలీలకు యోసేపును అమ్మేశారు. వారు అమ్మేసిన తర్వాత ఆ ఇష్మాయేలీలు వారు ఏం చేశారంటే తీసుకొని వెళ్ళి వారు ఐగుప్తీయులకు అమ్మేశారు. ఐగుప్తీయులకు అమ్మేసిన తర్వాత ఐగుప్తులోనికి బానిసగా వెళ్ళిపోయాడు యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపు మీద అన్నలు పగపట్టడానికి గల కారణం ఏంటంటే తండ్రి ఎక్కువగా ప్రేమించడం, అతని కొరకు విచిత్రమైనటువంటి నిలువుటంగిని అతనికి ధరించడం, అంతేకాదు అందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించడం వారు అన్నలు తట్టుకోలేకపోయారు. దేవుని పిల్లలారా, ఎప్పుడైనా దేవుడు తన పిల్లలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్ని శ్రమలో ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే, తన కటాక్షము ఉన్నటువంటి దేవుని కనుచూపులో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. యోసేపుకి ఎక్కడికి వెళ్ళినా సరే తోడుగా ఉన్నాడు. వారు యోసేపును ఇష్మాయేలీలకు అమ్మేసినప్పుడు ఇష్మాయేలీలు వారు తీసుకొని వెళ్ళి ఐగుప్తీయులకు అమ్మేసిన తర్వాత ఐగుప్తీయులు వారిని తీసుకొని వెళ్ళి యోసేపును అక్కడ వారు బానిసలుగా ఉంచుకున్నప్పుడు ఆ బానిస ఉన్నప్పుడు అక్కడ ఎప్పుడైతే యోసేపు ఐగుప్తునకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతినైన ఫోతేఫర్ దగ్గర
పొతిఫరను ఒక ఐగుప్తుని అతన్ని తీసుకొని ఇస్మాయిల్ అద్దుకొనెను. పొతిఫరు అతనిని కొనుక్కున్న తర్వాత పొతిఫర్ తీసుకెళ్ళి తన ఇంటిలో అతడు తన ఇంటిలో పని చేసుకోవడానికి యోసేపుని తీసుకొని వెళ్ళాడు. యోసేపుని తీసుకొని వెళ్ళినప్పుడు యోసేపు మీద దేవుని కటాక్షం ఉన్నందున యోసేపు చేసే పని అంతా కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం యోసేపు మీద ఉందో, యోసేపు చేస్తున్నటువంటి పనులన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. పొతిఫర్ అనుకున్నాడు ఇతనికి దేవుడు తోడై ఉన్నాడని చెప్పి సమస్తాన్ని కూడా ఇంటిలో ఉన్నటువంటి ఇంటి మీద కానీ ఇంటిలో ఉన్నటువంటి దాని గురించి కానీ అతడు కలిగి ఉన్నదంతటి కూడా యోసేపు చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఈ పొతిఫర్ యొక్క భార్యను తప్ప సమస్తమును కూడా యోసేపుకు అప్పగించాడు. ఒకానొక దినాన యోసేపు తన పని నిమిత్తం ఇంట్లోనికి వెళ్ళినప్పుడు తన భార్య పొతిఫర్ భార్య ఆ పాపం చేయమని చెప్పి యోసేపుని ప్రేరేపించినా కానీ యోసేపు నీతిమంతుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి యోసేపు జీవితంలో కష్టాలు మరీ అధికమైన నీతి కొరకు బ్రతకాలనుకున్నాడు. నీతిగా బ్రతకాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా ప్రతి పనిని చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి నా మీద ఉన్నదని చెప్పి యోసేపు అనుకున్నాడు. ఎప్పుడైతే అతడు తన వస్త్రం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా అతని మీద చెయ్యరాని నింద వేశారు. వేయరాని నింద వేసి అతనిని చెరస్సాలలో బంధించారు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే చెరసాలకు వెళ్ళిపోయాడో, చెరసాలకు వెళ్ళిపోయిన తర్వాత అతడు ఏ తప్పు చేయలేదని, మరో బాబు నేను ఏ తప్పు చేయలేదు, నేను అటువంటి వాడని కాదు, నేను దేవునికి భయపడు వాడనని చెప్పినా సరే వారు వినకుండా చెరసాలలో ఆ యొక్క యోసేపును చెరసాలలో ఉంచినప్పుడు దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడని చెప్పి అక్కడ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే యెహోవా యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. ఎప్పుడైతే ఆ చెరసాల దగ్గరికి వెళ్ళాడో దేవుడు అతని మీద కనికరపడ్డాడంటే ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు ఎందుకని ఐగుప్తు దేశంలో ఆ యొక్క యోసేపు ఉన్నప్పుడు యోసేపు మీద దేవుడు కనికరము చూపాడంటే ఆ చెరసాలలో వెయ్యబడినప్పుడు కూడా, చెరసాలకు వెళ్తున్నప్పుడు కూడా దేవుని కటాక్షము, దేవుని యొక్క కనికరము యోసేపు మీదకి దిగి వచ్చింది. దేవుని పిల్లలారా, ఎందుకు యోసేపును దేవుడు ఐగుప్తునకు పంపించాడంటే ఇశ్రాయేలు ప్రజలు తన కుటుంబము రాబోయే కరువు నుంచి తప్పించడానికి ఈ యోసేపును ముందుగానే ఐగుప్తు దేశానికి పంపించాడని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే యోసేపు చెరసాలలోనికి వెళ్ళాడో, చెరసాలలో ఉన్నప్పటికీ కూడా చెరసాల అధిపతి అతని మీద కటాక్షము, దేవుడు అతని కటాక్షం ఇచ్చాడు. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా యోసేపునకు అప్పగించాడు. దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడైతే వారిని యోసేపునకు అప్పగించాడు, యోసేపు వారందరినీ కూడా పని చేస్తూ ఉన్నాడు. అయితే ఇద్దరు అక్కడ వారు కలవరంతో కానొక దినాన ఇద్దరు ఖైదీలు కలవరంతో ఉన్నప్పుడు, వారి ముఖములు వికారంగా ఉన్నప్పుడు, ఏంటి మీరు ఈ దినాన్ని వికారంగా మీ ముఖాలు ఎందుకు ఉన్నాయంటే, మేము కళలు కన్నాం, ఆ కళలు మాకు దాని భావం తెలియట్లేదంటే నాకు చెప్పండి, నేను దేవుని సన్నిధిలో నేను ఆ దేవుడే ఆ కళ యొక్క మర్మాలు తెలియజేస్తాడు, నేను మీకు దాన్ని తెలియజేస్తానన్నప్పుడు వారు యోసేపునకు తెలియజేసినప్పుడు యోసేపు చెప్పినట్లుగా వారి ఉద్యోగం వారికి వచ్చింది. ఒకడు మాత్రము శిక్షించబడ్డాడు. దేవుని పిల్లలారా, అక్కడ యోసేపు అన్నాడు, మీరు నా అన్నలారా, మీరు వెళ్ళినప్పుడు మీ ఉద్యోగం మరలా వచ్చినప్పుడు ఒక్కసారి రాజుగారి దగ్గర నా గురించి మొరపెట్టండి, ఒక్కసారి మనవి చేయండి, నన్ను ఈ చెరసాల నుంచి విడిపించండి ప్రాధేయపడ్డాడు. కానీ వారి ఉద్యోగం వరకు వచ్చినా కూడా అతడు యోసేపు చేసిన మేలు మర్చిపోయాడు. కానీ యోసేపు చేసిన వారు మేలు వాళ్ళు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుని పిల్లలారా, ఎప్పుడు సమయం వచ్చినప్పుడు దేవుడు యోసేపును ఆ యొక్క చెరసాలలో నుంచి బయటకు రప్పించేటట్లు చేశాడు. ఫరోకి దేవుడు రాబోయే కరువు, ఇదిగో బలమైనటువంటి కరువు రాబోతోంది, భయంకరమైన కరువు రాబోతూ ఉంది దేశం మీదకి. కాబట్టి నీవు ఈ యొక్క కరువులో రక్షించబడాలంటే నీవు ఇలాగు చేయాలని చెప్పి దేవుడు దర్శనపూర్వకంగా ఫరోకు కళను ఇచ్చినప్పుడు, ఆ కళను స్వప్నమును బట్టి ఫరో కలత చెందినప్పుడు శకునగాండ్రు కానీ అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు కానీ ఎవరు కూడా కళ భావాన్ని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే అతడు చెరసాలలో ఉన్నటువంటి
అతడు ఎప్పుడైతే యోసేపు ద్వారా మేలు పొందాడో అతడు నా తప్పు నేను తెలుసుకొని నేను యోసేపునకు మేలు చేసేదనని చెప్పి రాజు దగ్గర యోసేపుని గురించి చెప్పినప్పుడు, ఇదిగో రాజా, మేము చెరసలో ఉండి కలలు కన్నాం, ఆ కలలు భావం చెప్పగలిగినటువంటి వాడు ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు ఎబ్రియుడు. ఆ ఎబ్రియుడు మాకు కలల భావం చెప్పినప్పుడు అతడు ఎలాగైతే చెప్పాడో అలాగూ మాకు జరిగిందన్నప్పుడు అతన్ని తీసుకొని రండని రాజు సైనికులను పంపించినప్పుడు, ఎప్పుడైతే పంపించాడో రాజు చెరసాల దగ్గరికి వెళ్ళి యోసేపును తీసుకొని రావడానికి వెళ్తున్నప్పుడు యోసేపును వారి చెరసాలను యోసేపును బయటికి తీసుకొస్తున్నప్పుడు యోసేపు అడుగుతున్నాడు, అన్నలారా నేనేం పాపం చేశాను, మరలా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అయ్యా, నన్ను దయచేసి నన్ను విడిపించండి అయ్యా, నేను ఏ తప్పు చేయలేదయ్యా, నేను ఏ పాపం చేయలేదయ్యా, అన్యాయంగా నన్ను ఈ చెరసాలలో బంధించారు, నన్ను విడిపించండి ప్రభువా అని చెప్పి వారు ఆ యోసేపు వారి కాలవేళ ప్రతిమాలతో ఉన్నాడు. యోసేపుకు తెలియదు, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎందుకంటే అతడు చెరసాలలో అతడు ఎంతో బంధించబడ్డాడు. తన వేదనను చెప్పుకోవడానికి తండ్రి లేడు, తల్లి లేదు. అక్కడ తన వేదనను చెప్పుకోవడానికి తనకు సపోర్ట్గా తనకు సహాయం చేయవారు ఎవరు లేరు. అన్నలు చూస్తే అన్నలు వెలివేశారు. తండ్రికి చెప్పుకుందామంటే తండ్రి లేడు. ఎవరు లేని స్థితిలో ఉన్నప్పుడు యోసేపు నేను ఇంకా నా దేవుడు తప్ప నాకు దిక్కు లేదని బాధపడుతున్నప్పుడు ఫరో దగ్గరికి యోసేపును తీసుకొని వెళ్ళినప్పుడు యోసేపు ఫరో యొక్క కళ యోసేపునకు వివరించినప్పుడు యోసేపు నేను అంత జ్ఞానం కలిగిన వాడిని కాదు, కానీ దేవుడే ఆ కళల మర్మాన్ని తెలియచేయవాడని చెప్పి ఆ కళల మర్మాన్ని కళల యొక్క భావాన్ని తెలియచెప్పినప్పుడు అది ఫరో అంటున్నాడు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుని కనుగొనగలమా అని చెప్పి ఫరో అంటున్నాడు. దేవుని పిల్లలారా, అతనికి యోసేపుకు సమస్తాన్ని, ఐగుప్తులో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అప్పగించేశాడు. ఫరో కుటుంబంతో సహా అతని సింహాసనము తప్ప సమస్తానికి కూడా ఫరో దేవుడు యోసేపునకు అప్పగించేటట్లు చేశాడు. దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు, చెరసాలలో బంధించబడ్డని యోసేపు అనుకొని ప్రభు ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చినటువంటి దేవుడు నాకేం మేలు చేశాడని అక్కడ యోసేపు గనక దేవుని తిరస్కరించుంటే గనక యోసేపు జీవితం అక్కడితో అంతమై ఉండేటువంటిది. కానీ దేవుని పిల్లలారా, శ్రమ కలిగిన శోధన వచ్చిన ఇబ్బంది వచ్చిన యోసేపు దేవుని వైపు చూచాడు కాబట్టి యోసేపు మీద దేవుని కటాక్షము అతని మీదకి వచ్చింది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు, యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు చెరసాలలోకి వెళ్ళినా కూడా యోసేపుకు తోడై ఉన్నాడు. అతడు చెరసాల నుండి ఎక్కడికెక్కాడు? సింహాసనంకు వెళ్ళాడు. చెరసాలలో నుండి సింహాసనంకు అతడు అధిపతిగా మారాడు. ఆ ఐగుప్తు దేశం అంతటికి కూడా ప్రభువుగా మారిపోయాడు. దేవుని పిల్లలారా, దేవుడు ఆత్మస్వరూపి. ఆయన రాబోయే శోధనలన్నిటిని తప్పించడానికి, ఇశ్రాయేలు ప్రజలు ఆ కరువులో నశించిపోకుండా ఉండటానికి యోసేపును ముందుగా ఆ దేశానికి పంపించాడు. అంతేకాదు యోసేపును ఆ దేశం అంతటి మీద ప్రభువుగా ఉంచాడు. తన కుటుంబం అంతా కూడా ఐగుప్తు దేశంలో కరువు కాలం తీరేంత వరకు కూడా వారు ఐగుప్తులో సమృద్ధిగా వారు ఆ కరువు భారం ఉన్నంత వరకు కూడా వారు సమృద్ధిగా వారు జీవనం కొనసాగించారు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దేవునికి ఇష్టముగా ఉంటావో, నీవు శోధనలు వచ్చినప్పుడు దేవుడు తర్వాత నీకు మేలు చేసే దేవుడు. శోధన తర్వాత దేవుడు గొప్ప మేలు చేస్తాడు. దేవుని పిల్లలారా, దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. శోధన తర్వాత, శ్రమల తర్వాత, పరీక్ష తర్వాత నీకు గొప్ప విజయం కలుగుతుంది, గొప్ప బహుమానం కలుగుతూ ఉంటుంది. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే యోసేపు అలాగూ అక్కడ ప్రభువు అయ్యాడో తన కుటుంబం అంతా తన దగ్గరికి వచ్చింది. తను చీకొట్టిన వారందరూ కూడా తన కాళ్ళ దగ్గరకు వచ్చారు, నమస్కారం చేశారు. యోసేపు అని తెలియక వారందరూ కన్నలందరూ కూడా వచ్చి తన కాళ్ళకు నమస్కారం చేశారు. దేవుని పిల్లారా, యోసేపు కనినటువంటి కళలు దేవుడు నిత్యము చేశాడు. దేవుని పిల్లలారా, దేవుడిచ్చినది దర్శనమే కానీ వాగ్దానమే కానీ ఏది కూడా నిరర్ధకము కానేరదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలా ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితముగా
నీవు నమ్మితే దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయం మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడు ప్రభు, ఉదయకాల సమయంలో ప్రభు ఇంతవరకు నాయన మాటలు ప్రభు నేను వినడానికి కృప చూపినందుకు వందనాలు ప్రభు. యోసేపు నీ జీవితంలో ప్రభు నాయన కలిగినటువంటి కష్టాలు ఇబ్బందుల్లో ప్రభు నాయన అతనికి తోడై ఉండి ప్రభా నాయన ఐగుప్తులో ఉన్నటువంటి ప్రభా చెరస్సాలలో నుండి ఐగుప్తు యొక్క ప్రభా సింహాసనం మీద ప్రభువుగా ఆ దేశమంతటి మీదకి ప్రభువుగా నియమించిన దేవుడు ప్రభా. శోధనలు వచ్చిన శ్రమలు వచ్చిన ప్రభా నీవు కాపాడి గొప్పవానికి చేసే దేవుడు ప్రభా. మా ప్రతి శోధనలన్నింటిలో నుండి ప్రతి ఇబ్బందులన్నింటిలో నుండి విడిపించిన బిడ్డలకు సంపూర్ణమైన రక్షణ దయచేయండి ప్రభా. జరగబోయేటువంటి ఎలక్షన్లో కూడా సహాయం చేయండి ప్రభా. నీ చిత్తాన్ని జరిగించండి. మీరే మహిమ పొందమని నచ్చడనే యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.